మాతృదేవోభవ. అమ్మమ్మ నిన్ను విడి వేరమ్మలగొలువంగ నాకు అవసరమేమి? అమ్మమ్మ నిన్ను విడి వేరమ్మలగొలువంగ నాకు అవసరమేమి? సొమ్మమ్మ పలుకులమ్మయు కొమ్మా నిన్ను గొల్తురంట కుడి ఎడమలలో. జగన్మాత సొమ్మమ్మ పలుకులమ్మయు కొమ్మా నిన్ను గొల్తురంట కుడి ఎడమలలో. అమ్మమ్మ నిన్ను విడివేరమ్మలగొలువంగ నాకు అవసరమేమి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 269వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం అందరం చాలామంది ఎందుకు ఆందోళన చెందుతూ ఉంటామంటే, ఈ పని మనమే చేశాం, ఈ ఫలితం మన వల్లే వచ్చింది, మనకెందుకో ఇలాగే జరుగుతోంది ఎప్పటి నుంచో అని ఒక భావానికి లోనవుతాం, ఒక నిరాశకి, ఒక నిస్పృహకి. అలాగే ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఒక కార్యక్రమం నా వల్ల జరిగింది, నేను ఉండబట్టి జరిగింది, ఈ విషయం నేను ఆయనకే చెప్పాను అని గొప్ప చెప్పుకోవాలని అనుకుంటాం. అందువల్ల అందులో మన పాత్ర ఎంతో గమనించకుండా ఎక్కువగా చెప్పుకుంటాం. అలాగే ఒక దుఃఖం ఏదైనా జరిగితే కూడా జీవితంలో వ్యక్తిగతంగా మన పాత్ర ఎంతో గమనించకుండా దాన్ని ఎక్కువగానే భావిస్తాం. ఒకరు వ్యాపారంలో వృద్ధి చెందొచ్చు, బాగా వారు మామూలు చాలా సామాన్యుడై ఉండొచ్చు. ముందు ఎవరో ఒక ఆయన దగ్గరికి వెడతారు, ఏమండి నేను ఏదో ఉన్నాను. ఆయన ఆ రోజుల్లో ఆయనకి ఓ 10,000 పెట్టుబడి పెడతాడు వ్యాపారం పెట్టుకుని. ఆ 10,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించిన పెద్ద మనిషి ఓ 10 ఏళ్ళు దాటేటప్పటికీ ఆయన కృషి అదృష్టము అన్నీ కలిసి 100 కోట్ల వ్యాపారం చేయొచ్చు. ఎవరైనా ఈ 10,000 పెట్టుబడి పెట్టిన ఆయన దగ్గర, ఆయన చాలా పెద్ద వ్యాపారస్తులని బాబు, 100 కోట్ల టర్న్ ఓవర్ అంటే, ఈ పెద్ద మనిషి చాలా సంతోషం అండి, అతను వృద్ధిలో ఉన్నాడు అని ఊరుకోవాలి. అతను మొట్టమొదటి ఒకప్పుడు ఏమీ లేకుండా ఇలా తిరుగుతుంటే 10,000 ఇచ్చింది నేనే చెప్పకూడదు. నీ 10,000 వల్ల ఆయనకి 100 కోట్లు రాలా. వాస్తవంగా గమనిస్తే 10,000 పెట్టుబడి పెట్టగానే 100 కోట్లు వచ్చేస్తే రైతు బజార్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా 10,000 వస్తుంది. ఒక్కోసారి 10,000 పెట్టుబడి పెట్టమని వస్తుందేమో. అతను ఎంత కష్టపడ్డాడు, ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, ఎంత జాగ్రత్త పడ్డాడు, మధ్యలో ఈ 10 ఏళ్లలో ఎన్ని నష్టాలు తట్టుకున్నాడు, ఎన్ని ఒడిదుడుకులు తట్టుకున్నాడు, అతని శ్రమ ఏమైంది? ఈ 10,000 ఇచ్చిన పెద్ద మనిషి వాడు మొత్తం అభివృద్ధి అంతరికి తానే కారణం అన్నట్టు మాట్లాడడం ఏమిటి? ఇదే అహంకారం. ఈ మాట ఎవరనాలి? అతను అనాలి. అతను అనకపోతే ఊరుకోవాలి, ఎవరు అనకూడదు. మనం ఎవరికైనా ఇచ్చాం ఓ సాయం, దాని గురించి పదే పదే చెప్పకూడదు. ఇంకా చదువుకున్న విద్యార్థి బాగా వృద్ధిలోకి వస్తే ఆ చదువుకు మొట్టమొదటి స్కూల్లో చేర్పించిన వాళ్ళు కారణమే, కానీ అతను చదువు మొత్తం అలా కొనసాగడానికి అతను కారణమా కాదా? చేర్పించడమే కారణమైతే ఆయన మొత్తం ఊళ్ళో అందరినీ ఆయనే చేర్పించమనండి, అయిపోతుందేమో. అవదుగా. ఇలాగ గొప్పలకు కానీ తక్కువకు కానీ మనమే కారణం అనుకోవడం పొరపాటు. దుఃఖానికి లోనైనా ఇంతే అనుకుంటాం. మనం ఏదో నష్టం వచ్చింది వ్యాపారంలోనే అనుకుందాం, ఉద్యోగమే పోయింది, 1, 2, 3 ఉద్యోగాలు పోయి వెంటనే నా మటుకు నాకు నేను చెబుతాను 9 కాలేజీలు మారాను. 78 నుంచి 98లోగా 20 ఏళ్లలో 9 కాలేజీలు, దాదాపు 2 ఏళ్లకు ఒక సంస్థ, హై స్కూలు కాలేజీ ఏదైనా కానివ్వండి. మారడంలో నా బుద్ధి పొరపాట్లు చాలా ఉన్నాయి. అది చైతన్యము కావచ్చు, పొరపాటు కావచ్చు, నేను చేసిన తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. కానీ ఇవాళ నేను ఏమండి మీరు ఇన్ని మారాట, అవునండి నాకు అందరూ వాళ్ళంతా అలా దొరికారు, లేలు ఎవరేం దొరకలు, అందరూ మంచివాళ్ళు, మా స్నేహితులు చాలా మంచివాళ్ళు. చెడ్డదనం ఏదైనా ఉంటే నాలోనే ఉంది, వాళ్ళు అనుకోవాల్సిన పని లేదు. నన్ను జడగొట్టిన స్నేహితులు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే నేను ఎవరితోనూ అంత ప్రాణప్రదమైన స్నేహం చేయలేదు. ఏం మొహమాటం, నాకు అంత ప్రాణప్రదమైన స్నేహితులు ఎప్పటికీ లేరు. ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి అంతే. అందుకని ఆయన లేకపోతే నేను ఉండలేను అన్నంత స్నేహం నాకు ఎవరితోనూ లేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి భగవద్గీత మీద ఆధారపడ్డాను. భగవద్గీత ఎవరితోనూ అంత రాసుకోవద్దని తిరిగింది. ఒకరిద్దరితో నేను రాసుకుని పూసుకుని తిరిగినా అందులో లోపాలు ఏమైనా ఉంటే నావే, వారిని అనుకోవలసిన పని లేదు, వారు బాగానే ఉండాలి. నేను నా జీవితాన్ని నేను ఆలోచించుకుంటే మనం చేసుకుంటున్నాం కదా, దానికి ఇంకోటి అన్నం ఎందుకు? అసలు మనమని, మన స్నేహితులని, భార్యని, భర్తని, పిల్లలని కాకుండా ఏ పనైనా గొప్పగా జరిగినా అది న్యాయం వా విపరీతం వా అంటాడు భగవద్గీత 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెబుతున్నాడు న్యాయం వా విపరీతం వా అర్జున్. అది ధర్మకార్యమైనా కావచ్చు, అధర్మమైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, యుద్ధం కావచ్చు, శాంతి ఒప్పందం కావచ్చు. 5 కారణాలు ఉన్నాయి అన్నాడు. అధిష్టానం తథా కర్త కరణం చైవ కరణం చ పృథగ్విధం. అధిష్టానం తథా కర్త
కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. దైవం అనే కారణాన్ని చివరిలో పెట్టాడు. మనం చాలా వాటికి దాన్ని మొదట లాక్కొచ్చేస్తాం. దేవుడు అలా రాసి పెట్టాడమ్మా. ఎవరండా దేవుడు? ఆయన దగ్గర ఎంత పెద్ద పెన్ను ఉంది ఎంతమందికి రాయడానికి? ఏమైనా జల పెన్ను పెట్టు కూర్చున్నాడా దేవుడు? మనందరి రాతలు పని లేక మన రాత మనమే రాసుకున్నాం. అది ఒప్పుకోవడం ఇష్టం లేక దేవుడి మీద గెంటేస్తున్నాం. దానికి ఒక బ్రహ్మదేవుని పెట్టాం, ఆయనకు 4 ముఖాలు పెట్టాం, ఒక కలం కూడా పెట్టాం ఆయన చేతుల్లో. అది బాల్ పెన్నో ఫౌంటైన్ పెన్నో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరు రాయరండి ఎవరు నుదుటి మీద. పురాణాల్లో అలా చెప్పడం ఉద్దేశం మనకి విషయం అర్థం కావాలి, ఒక కథ రూపంలో చెబితే అర్థం అవుతుంది, అందుకని చెప్పారు. బ్రహ్మదేవుడు ఒక ఆయన కూర్చుని ఉంచిన తల ఎత్తకుండా రాస్తూ కూర్చుంటే రాక్షసులకు వరాలు ఎప్పుడు ఇచ్చేట? సరస్వతీదేవితో కాపురం ఎప్పుడు చేసేట? అవన్నీ విడిచిపెట్టండి. ఆడాళ్ళకు ముందు ఆవిడ వీణావాదం వినకపోతే ఈయన ఒక్కరోజు ఇంట్లో ఉండవు ఆవిడే. మన భార్యలు ఎవరైనా వాళ్ళు చెప్పిన మాటలు వినకపోతే మనం ఉండనిస్తారా? ఎంత కష్టపడినా కూడా ఇంటికి వెళ్ళగానే భార్య చెప్పే మాటలు వినాల్సిందే. అలాగే సరస్వతి మాత్రం వీణ వాయిస్తుంటే నేను వినద్దా? నేను ఎవరో రాస్తూ ఏమిటో హోంవర్క్ చేస్తున్నారా అంటుంది ఒళ్ళు మండి ఆవిడ. వినాలా వద్దా? ఎందుకండి ఇవి మనం ప్రతీకలుగా మనకు అర్థం కావడం కోసం వాళ్ళు చెప్పారు కథ రూపంలో. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇలా రాస్తాడా? ఈ నమ్మకం పెరగగానే ఏమవుతుంది? బ్రహ్మకు పూజ చేస్తే ఏం కుదరదు, దానివల్ల పోవు, చేసిన పని అనుభవించి తీరాల్సిందే. ఈ మొత్తం పరమాత్మ చెప్పిన కారణాల్లో ఎక్కడా బ్రహ్మదేవుడు లేడు. అనవసరంగా ఆయన అనుకుంటున్నాం మనం. ఆయన ముద్దాయం చేసేసాం. పైగా మంచి జరిగినప్పుడు ఎవరు బ్రహ్మదేవుడి గురించి చెప్పరు. అదృష్టం అదేమిటో. చెడు జరిగేసరికి బ్రహ్మదేవుడు అమ్మ అలా రాశాడు. మరి చెడుకే బ్రహ్మదేవుడు ఎంతసేపు? అధిష్టానం ముందు దేహం. అధిష్టానం అంటే ఇక్కడ ఆధారం దేహం. అసలు నీ దేహం ముందు ప్రధాన కారణం. దేహం ఉండబట్టే కదా ఏ పనైనా చేసావు. దేహం సహజంగా కొన్ని పనులు చేస్తుంది. అరికాలు మీద దురద పెట్టింది, అప్రయత్నంగా చెయ్యక్కడికి వెళ్ళిపోయిందా లేదా? దానికి ఒక పెద్ద సంకల్పించి తన్మే మన శివ సంకల్పమస్తు బాబు విఘ్నేశ్వర పూజ చేయండి గోకోవడానికే. ఎందుకు? అప్రయత్నంగా చేసేవా లేదా? అలాగే అప్రయత్నంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. విఘ్నేశ్వర పూజ అయ్యే వరకు గోకడం ఆపాకో. అన్నిటికీ విఘ్నేశ్వర పూజ అంటే వీపు గోక్కోవడానికి విఘ్నేశ్వర పూజ ఎందుకు? అధిష్టానం. అసలు శరీరం అంటూ ఉండడం వల్ల సహజంగా కొన్ని జరిగిపోతాయి. మాట్లాడుతుంటే ఈ కోణాలు మీరు గమనించండి. ఈ చేతులు ఎలా ఎవరు చెప్పారు? దీనికైనా దర్శకత్వం ఉందా? మొన్న ఎవరో అంటున్నారు కనిపించి, మీరు ఆ మధ్య మధ్యలో ఆ వ్యాఖ్యానం చేస్తూ ఒక్కసారి నవ్వుతారండి, భలే బాగుంది ఆ నవ్వు అన్న. సంతోషం అమ్మా, ఎంతకంటే కావాల్సిందేముంది. ఈ మాట ఎవరో అనలేదు, నువ్వు అన్నావు, సంతోషం అన్న. నిజం. మరి నేను నవ్వితే బాగుందంటే నాకు ఆనందమే, ఏడిస్తే బాగుందని అనలేదు. ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకుంటే కూడా కొంతమంది అబ్బాయి ఏమి రసంలో మునిగిపోతారండి అలా. నిజమే. మరి నాకు ఆ మునిగిపోయి చెప్పడమే అలవాటు. నాకు ఆ నాటకాలు నాకు తెలియదు. లోపల ఒకటి బయట ఒకటి నాకు తెలియదు. నేను మునిగిపోతాను కాబట్టి నా కళ్ళు మునిగిపోతాయి, నా ఒళ్ళు మునిగిపోతుంది. అప్పుడే అది సహజంగా వస్తుంది. మంచిదే, బాగుంటే మంచిదే. అంటే ఇవన్నీ గమనిస్తున్నారని తెలుసు. ఇప్పుడు నేను నవ్వితే ఎవరో మెచ్చుకున్నారు కాబట్టి 2 నిమిషాలకు ఒకసారి నవ్వుదామని టైం పెట్టుకుని నవ్వితే దిక్కుమాలన్నా అవుతుంది. అంచేత శరీరం సహజంగా ఈ చేతులు తిప్పడం, మూతులు తిప్పడం, దాని పనులు, కాలకృత్యాలు, కొన్ని రకాల కామకృత్యాలు అది చేసుకుంటూ పెడుతుంది, మనకు సంబంధం లేదు. అధిష్టానం. తథా కర్త. రెండో మాట. కర్త అంటే జీవుడు, చేస్తున్నాను అనుకునేవాడు. నిజానికి ఈ జీవుడు పెద్ద ఆభాస. దేవుడు తప్పితే జీవుడు అంటూ ఎవడూ లేడు ప్రత్యేకంగా. ఉన్నాడు అనుకుని వీడిని ఒక పురుషుడని, వీరు ఒక స్త్రీ అని, వీరిదో కులమని, వీరిదో ప్రాంతమని, వీరిదో మతమని, ఇవన్నీ తగిలించుకున్న బెళ్ళలు. అక్కడే వస్తుంది అహంకారం. నేను ఇచ్చా, నేను చేశా, ఆయనకి ప్రతిభ రావడానికి నేనే కారణం, మొదట్లో ఆయన కార్యక్రమాలు నేనే పెట్టించా. మొదట్లో నువ్వు పెట్టించకపోతే ఇంకో వెంకాయ పెట్టిస్తా. అసలు ఆయనలో ప్రతిభ ఉందా లేదా అది ముఖ్యం తప్ప కేవలం కార్యక్రమాలు పెట్టించిన వాళ్ళ వల్ల పైకి రారు. అదో అజ్ఞానం అలా అనుకోకూడదు. అలాగే ఎంత ప్రతిభ ఉన్నా ఒక వేదిక అవసరం. మొదట్లో వారికి కలిపి వారి అవకాశం, మనం చిన్న స్థాయిలో ఉన్నప్పుడు వారి అవకాశాలు ఇచ్చినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉండాల్సింది. అది మనలో ఇతరులో ఉండాలి. వారు ఆ మాట మాట్లాడతారు. ఈయనేమో అవన్నీ వాళ్ళందరూ ఎవరండి అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఈయన ఉంటాడు. అందుకే లోకం చెడిపోయింది. ఎప్పుడు వృద్ధిలోకి వచ్చిన వాడు అతను ఒక బడ్డీ కొట్టి పెట్టినా, ప్రవచనం చెప్పినా, మనకి చిన్నప్పటి నుంచి మేలు చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. కానీ ఆ మేలు చేసిన వాళ్ళు ఆ విషయం మర్చిపోవాలి. వాళ్ళు చెప్పకూడదు. ఇంకా లేదండి మీరంతా ఆయన వృద్ధి చేశారు, ఆయన ఎక్కడ మీ మాట చెప్పలేదంటే పోన్లేవాయా అని వదిలేయాలి ఆ విషయం. ఎందుకు చెబుతారండి అని సాగదీయకూడదు. అప్పుడు ఆ పాపం మనకు వస్తుంది. అధిష్టానం తథా కర్తాకరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచం. ఏ పని జరిగినా మొదటి కారణం శరీరం, రెండవ కారణం కర్త జీవుడు, తాను చేశాను అనుకుంటున్నాడు కాబట్టి వాడు కారణం, వాడు అనుభవించక తప్పదు. కరణం చ పృథగ్విధం. కరణం అంటే ఇంద్రియ దశకం. ఇదివరకు చెప్పుకున్న వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థములు, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు, మనస్సుతో కలిపి 11.
ఇది కరణం చ పృథగ్విధం అంటే వేరు వేరు రకాలనంటే వాగేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అందుకే పృథగ్విధం అన్నారు. ఇంద్రియాలు కూడా కారణమే. ఇతనికి ఏదో చూడాలని అనిపించింది, కళ్ళు లేకపోతే ఏమిటి చూస్తాడు? ఏదో చేయాలనిపించింది, నడవాలనిపించింది, కాళ్ళు లేకపోతే ఏం నడుస్తాడు? అంటే ఏ పని చేయాలన్నా మనస్సులో సంకల్పం సరిపోదు, ఇంద్రియాలు కావాలి. శరీరం అంటే సరిపోదు, శరీరంలో ఇంద్రియాలు ఉండాలి. శవానికి శరీరం ఉంది, అక్కడ ఇంద్రియాలు పనిచేయట్లా. అంటే కరణం చ పృథగ్విధం. ఎంత చక్కగా చెప్పాడు. ఇంత విశ్లేషణ ఎక్కడుందండి అసలు వేరే గ్రంథంలో, భగవద్గీతలో తప్ప. 3. 4వది వివిధాశ్చ పృథక్ చేష్టాక. శరీరం ఉంది, జీవుడున్నాడు, ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు రకరకాల చేష్టలు చేయాలిగా. ఎందుకంటే ఒకరు కంటితో అలా చూస్తే ప్రసన్నంగా ఉంటుంది, ఒకరు చూస్తే ఏమిటో మనకే కొంచెం గుబులు పుడుతుంది. ఆ చూపులో ఏముందో విడదుంపదేగా. ఒకరు మాట్లాడితే ఆ కంఠమో, ఆ ధ్వనో, ఆ మాటో ఏమిటో కానీ ఏం చెప్పినా వినబుద్ధి అవుతుంది. కోప్పడినా సరే వినబుద్ధి అవుతుంది. అంతే, మేము వింటాం, మాకు నచ్చుతుంది. ఒకరు చెబితే మామూలు మాట చెప్పినా కోప్పడినట్టుంటుంది. ఇవన్నీ వ్యక్తికి వేరుగా ఉంటాయి. వివిధ అశ్చ పృథక్ చేష్ట. ఇంకా రకరకాల చర్యలు, స్పందనలు, ప్రతిస్పందనలు, ఇవి కూడా కారణమే. ఇక చివరిది దైవం చైవాత్ర పంచమి. ఇక్కడ కూడా దైవం అంటే బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, మహేశ్వరుడు కాదు, అమ్మవారు కాదు. వారెవరూ ఇందులో లీనం కాదు. ఇక్కడ దైవం అంటే అర్థం మీరు నిఘంటువులు లేదా రామకృష్ణ మఠం వంటి ప్రసిద్ధ సంస్థలు వేసిన భగవద్గీతలు చూసుకోండి. ఆయా ఇంద్రియాలకి అధిష్టానంగా ఉండే దేవతలు అంటే కన్నులకి సూర్యుడు, మనస్సుకి చంద్రుడు, ఈ ముక్కుకి వాయువు, వాయుదేవుడు. అలాగా కొన్నిటికి వరుణుడు, కొన్నిటికి అగ్ని, జఠరాగ్నికి అగ్ని, కొన్నిటికి వాయుదేవుడు, కొన్నిటికి వరుణదేవుడు, ఇలాగా కొన్నిటికి ఇంద్రుడు. ఈ అధిష్టాన దేవతలు కూడా కారణం. ఎందుకంటే ఆ దేవశక్తులు, దేవతాశక్తులు అంటారు. అవి ప్రకృతి శక్తులు. సూర్యుడు ప్రకృతిలో భాగం, చంద్రుడు ప్రకృతిలో భాగం, అగ్ని, వరుణుడు అంతా ప్రకృతిలో భాగమేగా, కనిపిస్తున్నారుగా. ఇవి సంకోచించడం, వ్యాకోచించడం, ప్రలోభించడం, ప్రకోపించడం కారణంగా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అది దైవం చైవాత్ర పంచమం. ఇందులో ఎక్కడైనా విధి అదృష్టం ఉందా అండి? అసలు మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామండి, అర్థాలు తెలియక. శరీరం ఒక కారణం, అధిష్టానం. జీవుడు ఒక కారణం, కర్త. ఇంద్రియాలు ఒక కారణం, కరణం చ పృథగ్విధం. పృథక్ చేష్ట. ఇంద్రియములు, స్పందనలు, వాటికి ఉండేటువంటి స్వభావం, చర్యలు ఒక కారణం. చివరికి ఇంద్రియ అధిష్టాన దేవతలు ఒక కారణం, ప్రకృతి శక్తులు, అష్టమూర్తి. పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు, అష్టమూర్తి. అందులో ప్రకృతి శక్తులు, పంచభూతాలు, అవే అధిష్టాన దేవతలు. ఇవి కారణం. అందుకని ఇందులో ఒక్క జీవుడు ఒక్కడే శరీరాన్ని వదిలిపెట్టి, ఇంద్రియాలను వదిలిపెట్టి, ఇంద్రియాధిష్టాన దేవతలను వదిలిపెట్టి, ఇంద్రియాల స్పందనలు, ప్రతిస్పందనలను వదిలిపెట్టి నేనే కర్త, నేనే చేశా, నా వలన ఇదంతా జరిగింది అనుకుంటే నువ్వే అనుభవించు. అప్పుడు ఇంద్రియాలు, శరీరము అన్నీ వాళ్ళలో కలిసిపోయి అనుభవించరా అని వదిలేసే మొత్తం. జీవుడు ఏడుస్తూ కూర్చున్నాడు ఇక్కడ. ఇది మనం తెలుసుకోవాలి. ఈ జీవుడు పాత్ర కనీసం సమం వాటా వేసినా 20 పైసలు. 5 ఉన్నాయి కదండి, రూపాయి పంచేయండి 20 పైసలు. ఆ 20 పైసలు మాత్రమే నా వాటా. మిగిలింది ఏదో శరీరానికి సహజమైన స్థితి ఏమంటే చలేసింది, దాని అంతటా పక్కన దుప్పటి ఉంది, వెంటనే లాగుతాం. దుప్పటి లేదు, కాళ్ళు ముడుచుకుంటాం. ఉన్న పంచే కొంచెం ఇలా కప్పుకుంటాం. అది కూడా లేదు, గోచు కూడా పెట్టుకున్నాం, కాళ్ళు ముడుచుకుంటాం. ముడుచుకున్నా చలి తగ్గడం లేదు, తల తీసుకెళ్లి లోపల పెట్టు. ఏదో చేయక ఏం చేస్తావు? ఇవన్నీ శరీరం సహజంగా చేస్తుంది. దీనికి ఎవరూ కారణం కాదు, చెప్పక్కర్లేదు దానికి ఆ విషయం. అసంకల్ప ప్రతీకార చర్య అంటారు సైన్స్ శాస్త్రంలో. దీన్ని అసంకల్పిత ప్రతీకార చర్య జరిగిపోతూ ఉంటాయి కొన్ని. అలాగే ఎవడో మన కోపం వచ్చేదో అన్న టప్మనో మాటను, అదే అసంకల్పిత ప్రతీకార చర్య, వెంటనే మర్చిపోవాలి దాన్ని. ఇక 1కి 10 అనడం, మళ్ళీ ఎవడో రాగానే ఇప్పుడు వాడికి రేవెట్టాను తెలుసా అని వీళ్ళకి చెప్పడం, ఇప్పుడు కర్త అవుతున్నాం మనం. దాని ఫలితం అనుభవించాలి. ఇవాళ వాడేదో దొరికాడు, నువ్వు రేవెట్టావు, రేపు వాడు చాకిరే పెడతాడు. అలా కాకుండా వాడు తిట్టాడు, కోపం వచ్చింది, తిట్టాయి, వదిలేయి. తర్వాత ఎవరినో వస్తే ఎవరిని ఇందాక మీరు కంఠం కొంచెం గట్టిగా, నా కంఠం కాదు రేడియో పెంచానని చెప్పద్ది, చెప్పుకో, ఆ విషయం చెప్పుకో. కానీ గొప్ప చెబుతాడు, పెట్టాం, మన జోలికి వస్తే అలాగే ఉంటుంది. వెంటనే ఇంకోటి మనకంటే గొప్పవాడు వస్తాడు, వాడు మన జోలికి వచ్చి 2 చెంపలు వాయిస్తాడు. అతనికంటే ఘనుడు ఆచంట మళ్ళా. కోపం వచ్చింది అన్న, వాడంటే ఊరుకుంటామండి అన్నాం, నువ్వు అది దెబ్బేసాడు, 2 దెబ్బలేసాం, వదిలేయి, ఆ విషయం వదిలేయి. మళ్ళీ ఎవరు రాగానే చెప్పద్దు. ఇంకా ఆ తిరిగి కొట్టడాన్ని గొప్పగానూ భావించద్దు, తక్కువగానూ భావించద్దు. అయిపోయింది స్పందన, ప్రతిస్పందన, అంతే. ఇంకొదిలే ఆ విషయాన్ని, వదిలేసేయి, దాని గురించి మాట్లాడద్దు. శ్రీకృష్ణుడు శిశుపాలును తిట్టనిచ్చాడు, చక్రం వేశాడు. తర్వాత ఎక్కడ నేను శిశుపాలును చంపాను గొప్పగా చెప్పాలా, మీరు భాగవతం చదువుకోండి, వదిలేశాడు ఆ విషయాన్ని.
సత్యభామ కోపం వచ్చింది, కాళ్ళు పట్టుకున్నాడు, ఆవిడేదో తన్నిందన్నారు. ఆ విషయాన్ని కూడా ఎక్కడా చెప్పాల, వదిలేశాడు ఆ విషయాన్ని. ఎక్కడికక్కడే శ్రీకృష్ణుడు తన జీవితంలో చాలా విషయాలు చర్య తీసుకున్నాడు, వదిలేశాడు. చర్చిస్తూ కూర్చోాల. కావలసింది చర్చ కాదు, అది లెక్క. ఈ చర్చ పెరిగిపోవడం వల్లే న్యాయమైన, విపరీతమైన, అన్యాయమైన, సక్రమమైన ఈ ఫలాలన్నీ మనకి తగులుకుని వాసన రూపంలో ప్రవేశించి అవి క్రమంగా అనుభూతిగా మారి, అనుభూతి స్మృతిగా మారి, స్మృతి సంస్కారంగా మారి ఇంకో జన్మకు కారణమవుతాయి. అనుభవాలు ఎప్పుడు స్మృతిగా మారకూడదంటే వాటిని వదిలేయాలి, ఆలోచించకూడదు. ఆలోచిస్తూ కూర్చున్నామంటే స్మృతి జ్ఞాపకం అవుతుంది. ఆ స్మృతి క్రమంగా గట్టిపడి మనం చచ్చే నాటికి సంస్కారమై అదే పూర్వజన్మ సంస్కారం. అందులో చెడ్డ కూడా ఉంది, మంచే కాదు. మంచికి వాడతారు, దాని చెడ్డ కూడా ఉంది. మరి మీరు అంచేత అనుభూతి చెందిన దాని అనుభూతి దగ్గర వదిలేయాలి, ఎవరికీ చెప్పొద్దు, ఆలోచించొద్దు. అప్పుడు స్మృతి కాదు. కనీసం స్మృతి దశలోకి వెళ్ళాక వదిలేసినా కొన్నాళ్ళకి పోతుంది. మనకు బాల్య స్మృతులన్నీ ఇప్పుడు లేవు, కానీ బాల్య సంస్కారాలు ఉంటాయి. బాల్య సంస్కారం అంటే తల్లి ప్రభావమో తండ్రి ప్రభావం పడిపోయి ఉంటుంది బాగా బలంగా. అది అప్పుడు ఒప్పుకోకపోయినా పెద్ద అయ్యాక, మా చిన్నప్పుడు మా నాన్నగారు ఇలా ఉండేవారండి, అది పడిపోయింది మనసులో నాకు ముద్ర, అందుకని ఇప్పటికీ నేను ఉండలేకపోతున్నానంటే అదే మన సంస్కారం. అది స్మృతి కాదు, సంస్కారం. అది చిన్నప్పుడు మీరు కబడ్డీ ఆడినప్పుడు విషయాలు నాకు ఏం ఆడతామండి, అప్పుడు ఎవరో 10 మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏం గుర్తు, అది స్మృతి. తల్లిదండ్రుల నుంచి వచ్చిన బలమైన ముద్ర పడింది సంస్కారం. అంచేత మంచి సంస్కారాలు ముద్రపడేలా చూసుకుని చెడు సంస్కారాలు బలపడకుండా చూసుకోవాలి. క్రమంగా మంచి చెడ్డ తేడా లేకుండా అన్నీ వదిలేయాలి. ఈ స్మృతులు సంస్కారాలన్నీ పోవాలి అంటే నమఃశివాయ నిరంతర నామస్మరణ జరుగుతూ ఉండాలి. లేకపోతే ఈ జన్మ కర్మ దురితాంబుధిలో బహుదుఃఖ వీచికల్ తెగిపడ ఉంటిని అన్న రామదాసు మాట మనకి తప్పదు. అగణిత జన్మ కర్మ దురితంబుధిలో బహు దుఃఖ వీచికల్ తెగిపడనీదలేక దశరథి కరుణాపయోనిధి. ఎన్ని జన్మలయ్యా, ఎన్ని కర్మలయ్యా, ఎన్ని బంధాలయ్యా, ఎప్పుడయ్యా ఈ సాలిగూడి నుంచి నన్ను బయటపడేస్తావు తండ్రి. అగణిత జన్మ కర్మ దురితంబుధిలో బహు దుఃఖ వీచికల్ తెగిపడనీదలేక జగతీవర నీ పదభక్తి నావచేతగిలి తరింపగోరితి. జగతీవర నీ పదభక్తి నావచేతగిలి తరింపగోరితి. పదంబడి నాదు భయంబు మాన్పవే, తగదని చిత్తమందిడక స్వామి, తగదని చిత్తమందిడక దశరథి కరుణాపయోనిధి. ఆర్తి ప్రార్థనలో ఆర్తి ఉంటుందమ్మా. అందుకే నా దృష్టిలో ఎప్పుడు పూజ కంటే ప్రార్థన గొప్పది. ఒక క్షణం విరామం. హిందూ ధర్మంలో అతి ప్రధానమైన ప్రార్థన సంస్కృతికి స్వాగతం. ఓ పద్యం, ఓ పాట మన ఇంట్లో దేవుడి ముందు కూర్చుని పాడుతూ ఉంటే హృదయం స్పందిస్తుంది. ఒక్కళ్ళే కూర్చోవాలి, ఎవరు ఉండకూడదని నిబంధన పెట్టద్దు. ఉండాలని అనుకోవద్దు, చాలు. ఉంటే ఉండని వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. కానీ మనం వారు ఉండాలి. నలుగురు వింటే కానీ నేను పాడలేదు, పెద్ద జబ్బు ఇది. వారుకు నలుగురు ఉండడం దేనికి పని లేక ఇవాళ పొగుడుతారు, రేపు తిడతారు, మొహమాటానికి పొగుడుతారు. అసలు మన పాట బాగుందో లేదో మనకు తెలియట్లే. ఇంకోళ్ళ అభిప్రాయం కోసం పాకులాడుతున్నామంటే ప్రచార వ్యామోహం ఉన్నట్టే. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మనకు అనవసరమైన విషయం. మన అమ్మవారి ముందు మనం కూర్చుని పద్యం పాడడానికి ఇంకోటి వినడం అవసరమా అండి? మనకు సంబంధం అది. వాడికి యోగం ఉంటే వింటాడు, లేకపోతే లేదు. ఈ భావన రాదు. అప్పుడు బంధాల్లో ఇరుక్కో. అప్పుడు ప్రార్థన ఎంత బాగుంటుంది. అగణిత జన్మ కర్మ దురితంబుధిలో, లెక్కింపలేనటువంటి జన్మలు, మళ్ళీ చేసుకునే కర్మలు, ఈ కర్మల ద్వారా మళ్ళీ జన్మలు, ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు. ఏమిటయ్యా ఇది రామచంద్రమూర్తి, ఏమిటిది, ఎంతకాలం ఇలా? అగణిత జన్మ కర్మ దురితంబుధిలో, ఈ పాప సాగరంలో మునిగిపోయి బహు దుఃఖ వీచికల్ తెగిపడఈదలేక. దుఃఖాలనే కెరటాలు, దుఃఖ వీచికలు, దుఃఖాలనే కెరటాలు తెగి ఇలా భయంకరంగా పైకొచ్చి పున్నమి నాటి పోటెత్తిన సముద్రంలా వచ్చి దుఃఖాలు నన్ను మింగేస్తూ ఉంటే ఈదలేక. ఇదేమన్నా చెరువా కాలవా తండ్రి, సంసారం సాగరం అయ్యా. అందున ఈ భయంకరమైన దుఃఖ వీచికలు నా మీద పడుతున్నాయ్యా. నేను ఎక్కడ ఏదనయ్యా దీన్ని? మానవ మాతృణ్ణి తండ్రి, నీకు మళ్ళీ సముద్రాన్ని భయపెట్టి ఆనకట్టగలిగిన శక్తి గలవాడినా, దశకంఠ రావణుణ్ణి సంహరించగలివాడినా, అడిమారు శక్తియుక్తుడైన హనుమంతుణ్ణి సేవకుణ్ణి చేసుకోగలిగాడు గలవాడినా, ఆదిలక్ష్మి చేత వరింప
రక్షింపగలబడగలవాడినా ఎవన్నయ్యా, నేను మానవ మాతృన్నయ్యా, నాకేమున్నాయ్యా ఇక్కడ సంపదలు. స్వామి ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యకం. ఇలా పూజా మందిరంలో అరవండమ్మ అరవండమ్మ అరవండమ్మ, మీ దగ్గర సీతారాములు వచ్చి కూర్చుంటారు, నేను అనుభవం చెంది చెబుతున్నా, బడా అనుకోవద్దు. మీ దగ్గర వచ్చి కూర్చుంటారు, గుళ్ళోకి వెళ్ళే పని మనకేమిటండి అసలు. ఆ తీర్థం ఈ యాత్ర కొట్టేస్తున్నారు ఇక్కడ బస్సులు, యాత్ర స్పెషల్ వాళ్ళని బాగు చేయడానికి. ఏదైనా పుణ్యం వచ్చింది, పుణ్యతీది వచ్చిందంటే జర ఇంక గుళ్ళన్నీ దుకాణాలు అయిపోయినాయి. మళ్ళీ మన్నాడు అక్కడ పూజారి దేవుడు తప్పితే ఎవరో కనపట్ల. అలా చేయకూడదండి, అంతమంది ఒకే రోజు వెళ్ళకూడదండి. అసలు నియమం పెట్టుకుంటా, నాకైతే నియమం, ఏ పుణ్యతీథి నాడు నేను గుళ్ళోకి వెళ్ళను, పిలిచినా వెళ్ళను, నేను రానండి, ఎవరు లేనప్పుడు పిలవండి వస్తానని చెప్తాను. ఎందుకు నా దేవుడు కనపడ్డు, పైగా నా కారణంగా 100 మందిని ఆపేస్తారు, ఈ పాపం నాకు. ఎవరు లేనప్పుడు పెడతాం, మేమిద్దరం దర్శనం చేసుకుంటాం, ఒప్పుకుంటే యోగం ఉంటే పిల్లలు వస్తారు, లేకపోతే లేదు. ఏమిటట? అంతేగాని ముక్కోటి ఏకాదశి నాడే వెళ్ళాలి, మన పలుకుబడి అంతా ఉపయోగించాలి. మీరు ముందు ఫోన్ చేయండి, వాళ్ళని ఎదురుగా రమ్మనండి, ఈవో గారు. ఈ దిక్కుమాలిన సంస్కృతి నాకు అక్కర్లేదు. ఈవో ఎవరండి మనకెదురు రావడానికి? దేవుడు మనకి సిద్ధంగా ఉంటే, మన గుండెల్లో ఉన్నవాడు దేవుడు ఎదురు వస్తాడు మనకి. ఈవో కర్మ ఏమిటి? ఈవోకు యోగం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. ఈవో వస్తే దేవుడు వస్తాడా? దేవుడు రావాలి మనకి. నీకు పిలిస్తే వస్తాడు దేవుడు మన ఇంట్లో ఉండి. మనకి వెళ్ళే పని ఉంది మనకి. మనం గుడికి వెళ్ళడం వాళ్ళ అవసరం, మన అవసరం కాదు. మనం ఇంట్లోనే దేవుడిని ప్రత్యక్షం చేసుకుంటాం. అగణిత జన్మ కర్మ దురితంబుధిలో బహు దుఃఖ వీచికలు తెగిపడి నీదలేక, అవి తెగిపడుతుంటే ఈత కొట్టలేక తండ్రి జగతీవర నీ పదభక్తి నావచే తగిలి తరింపగోరికి. నీ పాదముల యందు భక్తి అనే నావను ఆశ్రయించి నేను తరించడానికి నిశ్చయించుకున్నా. చివరికి ఇంకా నేను మానవ మాత్రులను నేను ఆశ్రయించను. ఎవడు నా ఇంటికి రావాలని నేను కోరుకోను, ఎవరింటికి వెళ్ళాలని నేను కోరుకోను. జరిగితే జరుగుతే, లేకపోతే లేదు. యోగం ఉన్నవాడు వస్తాడు, యోగం ఉన్నవాడు ఇంటికి నేను వెడతా. నా అంతటి నేను సంకల్పించను. స్థిర నిశ్చయం ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడు. నాకు కావలసింది నువ్వేరా. ఈ తాపత్రయాలు వదులుకున్నవాడే దేవుడికి కావాలి. అంతేకాని మనకున్న చిన్న పదవినో పీఠాన్నో పలుకుబడినో ఉపయోగించి 100 మంది భక్తులకు అసౌకర్యం కలిగించడమా? దీనికి విఐపి అని పేరా? అవసరమా? ప్రపంచంలో అందరూ విఐపీలు అవుతారా? ఈ ప్రముఖ సంస్కృతిని నశింపజేయాలి. అందరూ సమానమే. దేవుడు గుడి ముందు మొత్తం అందరూ క్యూలో నిలబడవలసిందే. ధర్మ దర్శనం తప్పితే ప్రత్యేక దర్శనం సమస్య లేదండి. అవకాశం ఉంటే రమ్మనం, లేదా పోమనండి. ఎవరైతే ఏంటంటే క్యూలో నిలబడి చూడగలిగితే వెళ్ళు, లేదా మానై వెళ్ళకో. అందరికీ ప్రత్యేకతలే, అందరికీ ప్రత్యేకతలే. చివరికి అవి ఎక్కువైపోయినాయి. అసలు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పాపం సామాన్యులు, 10 రూపాయల డబ్బులు కూడా లేని వాళ్ళు, ఏదో తిరుపతి వెళ్ళి చివరికి నడిచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొండెక్కి కూడా నడిచేడతారు. 10 రూపాయలు తెచ్చాను దేవుడా, ఎంకన్న బాబా మమ్మల్ని కాపాడవాయా అని ఆ 10 అందులో వేద్దామంటే వాడికి అవకాశం దొరకదే. ఈ లోపు జేబులోంచి ఎవడా 10 కొట్టేస్తాడు. ఏమి దౌర్భాగ్యం కల్పిస్తున్నామండి పేద ప్రజానీకానికి. మళ్ళీ మనం అందరం వెళుతుంటే మరి కారులో వినేది ఏమిటంటే, నడిరే జీజే జాములో స్వామి నిన్ను చేరవచ్చు అని బీదవాళ్ల పాట మనం వింటూ ఉంటాం. ఘంటసాల అంత బాగా పాడాడు. ఘంటసాల పాడింది ఎవరి కోసం? బిచ్చగాడి పాట అది. బిచ్చగాడికి ప్రాధాన్యం ఇవ్వమని ఘంటసాల పాడాడు. ఘంటసాలకి తెలుసు ఆ కష్ట సుఖాలు ఏమిటో. కాబట్టి బిచ్చగాడి నోట్లోంచి ఆర్తి ఎలా వస్తుందో అమరగాయకుడు నోట్లోంచి ఆర్తి అలా వచ్చింది. ఆ పాటను మనం జమీందారులను కూర్చొని వింటాం, విఐపి పేరు పెట్టుకుంటాం, విఐపి టికెట్లు కొంటాం, పేదవాళ్ళని ఇబ్బంది పెడతాం. మనం అందరం ఘంటసాల భక్తులం, మనం అందరం వెంకటేశ్వర స్వామి భక్తులం. విచిత్రంగా లేదా మన నటన? జగన్నాటక సూత్రధారి ముందు మన నటన నడుస్తుందా? ఇది చిత్తశుద్ధి. తగిలి తరింపగోరితి పదం పడిన అదుభయంబు మాన్పవే, తగదని చిత్తముందిడక. ఈ జీవితం గడపలేక ఈ తాపత్రయాలు, డబ్బు కోసం కొన్నాళ్ళు, ప్రాచుర్యం కోసం కొన్నాళ్ళు, ప్రాధాన్యం కోసం కొన్నాళ్ళు, పలుకుబడి కోసం కొన్నాళ్ళు, భార్యాపిల్లల కోసం కొన్నాళ్ళు, చాకరీ కోసం కొన్నాళ్ళు, రోగాలు వచ్చి జబ్బులకు సేవలు చేసేవాళ్ళు లేక కొన్నాళ్ళు. ఎన్నాళ్ళు ఈ పాటలు పడాలి నేను స్వామి? ఉన్న చెప్పులు కూడా బయట పారేసి నాకు పోవాలనుందయ్యా, కాలికి చెప్పులు లేకుండా బయటకు పోవాలనుంది నాకు, నన్ను ఎందుకు తీసుకెళ్ళావు అని దేవుడు ముందు ఇలా ప్రార్థిస్తే, ఒరే నువ్వెందుకురా వెళ్ళడం నాయన, నువ్వు ఎక్కడున్నావో నేను అక్కడ ఉన్నానురా, ఒరే నువ్వు పాట పాడు నేను వింటా, నువ్వు పద్యం పాడరా నేను వింటా, నువ్వు అన్నం పరమానం చేసి పెట్టరా నేను తింటా అని దేవుడు మన దగ్గరికి వస్తాడు. అలా వచ్చిన ఉదాహరణలు ప్రాచీన కాలంలో కాదు, ఆధునిక కాలంలో కూడా ఉన్నాయి. బబ్బరిపోతున్న గారి కాలంలో ఉన్నాయి. చిలుకూరు బాలాజీ రెడ్డి గారి స్వయంగా కళలో కనపడి, నేను నీ దగ్గరికి వచ్చానయ్యా రెడ్డి, నువ్వు రాలేవని బాధపడకయ్యా, నీకు పక్షవాతం వస్తే నువ్వు ఎలా వస్తావు, నీ ఊరు వచ్చాను ఫలానా చోట తవ్వి చూసుకో అంటే ఆ రెడ్డి గారు తవ్వితే అక్కడ విగ్రహం కనపడింది. అది చిలుకూరు బాలాజీ స్వామి స్వయంగా వెలిశాడు ఆయన. మనం ఆ దేవుని చుట్టూ తిరుగుతాం కానీ ఈ కథ వినమే, దాని తత్వం తెలుసుకోవే. ఆ దేవుడిని దర్శిస్తే పుణ్యం అనుకుంటాం కానీ ఆ రెడ్డి గారికి వచ్చిన దేవుడు మనకి ఎందుకు రాడండి?
ఆ పాటి పుణ్యం మనం చేయలేమా? అక్కడికి వెళ్ళి దండం పెట్టాలా ప్రత్యేకం? మన ఇంట్లో ఉండి మనం ఎందుకు చేయలేము? ఈ పట్టుదల రావాలి మనుషులకి. నాదు పదం పడి నాదు భయంబు మాన్పమే. ఈ జీవితం అంటే పట్టుకున్న భయం ఎంత అంతా కాదయ్యా. తగదని చిత్తముందిట కదా శరథి కరుణాపయోనిధి. ఎంత చేసినా భగవంతుడికి ఉండే శంక ఏమిటంటే, ఓ వచ్చి కోరేస్తున్నావు ఇక్కడ వరాలు ఏముందని రావాలి నీ ఇంటికి, నువ్వు చేసిన పనులు ఏమిటి నాయన? ఇప్పుడంటే ఓ పెద్ద పతివ్రత శిరోమణిలాగా పద్యాలు పాడుతున్నావు. చిన్నప్పుడు ఏం చేసావు నువ్వు? అవన్నీ నేను మాఫీ చేసేసి ఏదో రుణమాఫీ, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ చేసినట్టుగా నీ పాపాలన్నీ మాఫీ చేయాలా అని దేవుడు అంటాడు. అందుకని స్వామి, నీకు తెలియందే ఉంది మానవ జీవితం. వ్యామోహాల్లో కొన్ని, చాపల్యాల్లో కొన్ని, అవివేకంలో కొన్ని, అజ్ఞానంలో కొన్ని చేస్తాం. అవన్నీ నీ లీలల్లో భాగం కదా. అందుకని నేను అనర్హుణ్ణి, నేను అకలంకుండను కాను గాని భవదీయ అవ్యాజ కారుణ్యధారకు పాత్రుండను గానకు. బాధ వచ్చి నేనే చెప్పా శివుడితో పద్యం. నేను అకలంకుండను కాను గాని, నా జీవితంలో మచ్చలేదని నేను అనడం లేదయ్యా, నేను అంత పవిత్రుండేం కాదయ్యా. కానీ నేను అకలంకుండను కాను గాని భవదీయ అవ్యాజ కారుణ్యధారకు పాత్రుండను గానకు నిజము బల్కన్ నేను నీవే గదా. ఇది దెబ్బ. నేను మచ్చలేని వాడిని కాకపోవచ్చు, కానీ నీ దయకి పాత్రుడు కానివాడు ఉంటాడా? పాపాత్ముడు మరింత పాత్రుడు కదా. పతిత పావన అని పేరు పెట్టుకున్నావు. మీ ఇంటి ముందు నేమ్ బోర్డు పతిత పావన రామచంద్రమూర్తి అని ఉంది. మరి మమ్మల్ని కాపాడడం కాకపోతే పుణ్యాత్ములు నువ్వు కాపాడేది ఏమిటి? పైగా నిజము పల్కన్ నేను నీవే కదా. అద్వైతం ఏం చెబుతుందయా? తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే నేను నువ్వు ఒకటే కదా. మరి ఏమిటట అంత బిడియం అనగానే, బిడియం లేకుండా బిడియపడి భీష్మించి పెండ్లు కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం, జగమేలు తల్లికి జయమంగళం.